లేబర్ కోడ్స్ రద్దు కోసం ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె. లేబర్ కోడ్స్ను రద్దు చేసి 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల జేఏసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఈరోజు గేట్ మీటింగ్ నిర్వహించి నాయకులు మాట్లాడారు. 4 లేబర్ కోడ్స్ ద్వారా కార్మికుల సమ్మె హక్కును నిర్వీర్యం చేసి పని గంటలను 12 గంటలకు పెంచుతూ వేతనాలు, సంక్షేమాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతుందని వారు తీవ్రంగా విమర్శించారు. కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ను అసాధ్యం చేసి కార్మికులను యజమానుల బానిసలుగా మార్చే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. ఈ దమనకాండను అడ్డుకోవడానికి ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులందరూ ఫిబ్రవరి 12న సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఒక కోడ్ తీసుకొచ్చాడు. 4వ కోడ్ ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు లేకుండా కార్మికులకు కార్మిక సంఘాలు ఉండబట్టి కొట్లాడుతున్నారో పోరాడుతున్నారో ఆ రకంగా యాజమాన్యాలకు నష్టం జరుగుతుంది, కార్మికులకు లాభం జరుగుతుంది. కాబట్టి ఈ దేశంలో కార్మిక సంఘాలు ఉండొద్దంటే ఏం చేయాలి, దానికి కావలసినటువంటి అంశాలు కూడా ఇంకొక కోడ్లో పెట్టాడు. అంటే ఈ 4 చూసుకున్నప్పుడు ఒకటి పని గంటలు 12 గంటలు కాబోతా ఉంది. ఇప్పుడు 12వ తారీఖు నాడు మన కాంట్రాక్ట్ కార్మికులు తెలుసుకోవాలి, మనం 12 గంటలకు అంగీకరిస్తామా, 12 గంటల్ని వ్యతిరేకించి 8 గంటలు కావాలని 12వ తారీఖు నాడు సమ్మె చేస్తామా అనేది మన ముందున్నటువంటి ఛాలెంజ్. రెండవది, ఇప్పటి వరకు మనకున్నటువంటి సమ్మె హక్కు ఉంచుకుందామా, సమ్మె హక్కును ఊడగొట్టుకుందామా, ఇది మనకు ఛాలెంజ్. మనకున్నటువంటి పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్, గ్రాట్యుటీ లాంటి వెల్ఫేర్ మెజర్స్ ను ఉంచుకుందామా, తీసేసుకుందామా, ఇది మనకు ఛాలెంజ్. అసలు మన కార్మిక సంఘాలు ఉండాలనా వద్దా, ఇది కూడా మనకు ఛాలెంజ్. అందుకని ఈ ఛాలెంజ్ లో ఈరోజు భారత కార్మిక సంఘాలు నిర్ణయించినాయి, ఎట్టి పరిస్థితుల్లో 8 గంటల పనిని 12 గంటలకు అంగీకరించాం. సమ్మె హక్కు తీసేస్తామంటే చూస్తూ ఊరుకోం, కార్మికుల సంక్షేమాన్ని నీరు గోరుస్తామంటే మేము ఊరుకోం. అట్లాగే ఈ దేశంలో కార్మిక సంఘాలు లేకుండా చేసి యాజమాన్యాల దోపిడికి ఆటంకం లేకుండా చేస్తామంటే కూడా ఒప్పుకోం అని చెప్పడం కోసమే 12వ తారీఖు నాడు సమ్మె జరుగుతా ఉంది. ఆ సమ్మెలో మనం అందరం పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది. సమ్మెలో పాల్గొనకపోతే లేబర్ కోడ్స్ ను అమలు చేయమని మనం ఆమోదించినట్టుగా లైసెన్స్ ఇచ్చుడే. అందుకే దీన్ని అర్థం చేసుకుని 12వ తారీఖు నాడు జరిగేటువంటి సమ్మెలో మొత్తం మంది పాల్గొనాలి. ఈరోజు మధ్యాహ్నం మీద 3 గంటలకు కన్సిలేషన్ అట. ఏం చేస్తారు కన్సిలేషన్? ఎన్ని కన్సిలేషన్లు పెట్టిన ఇప్పటి వరకు, ఎన్ని హామీలు ఇచ్చిండ్రో. ఈ సమ్మె మేనేజ్మెంట్ పరిధిలో లేదు, ఈ సమ్మె ఈ ఏఎల్సీ పరిధిలో లేదు. వీళ్ళు ఇచ్చేటువంటి ఏ హామీ 4 గీక్కోవడానికి కూడా పనికిరావు. అందుకని వాళ్ళు ఏ కన్సిలేషన్ పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా మేం బరోబర్ లేబర్ కోడ్ల రద్దు కోసం సమ్మె చేయబోతా ఉన్నాం, సమ్మె చేస్తాం. ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క తడాక ఏందో ఈ బీజేపీ ప్రభుత్వానికి చూపెడతామని 12వ తారీఖు నాడు మీరందరం కంకణబద్దులు కావాలని, ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క కార్మికుడు కూడా లోపలికి పోకుండా సమ్మె చేసి మన ప్రతిఘటనను నిరూపించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం.